నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తుంది మీ నేల తల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గో ఆధారిత వ్యవసాయంపై గ్రామ భారతి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న రైతుల అనుభవాలను తెలుసుకుందాం. భూమిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించాలంటే గో ఆధారిత వ్యవసాయ విధానంలో రైతులు పంటలు సాగు చేయడం మేలని అభ్యుదయ రైతులు అంటున్నారు. ఈ వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించేలా గ్రామ భారతి మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, రైతులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రసాయనికంగా సాగు చేసిన నేలను ఏ విధంగా రైతులు ప్రకృతి సిద్ధంగా మార్చుకోవాలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు వివరించారు. ఇప్పుడున్న ఈ సమాజంలో బృహత్తరమైన కార్యక్రమం ఏంటి అనంటే గోవును పరిరక్షించుకోవడం, తద్వారా భూమిని సారవంతం చేసుకోవడం, పరిరక్షించుకోవడం, తద్వారా మన ఆరోగ్యాలను మంచిగా చేసుకోవడం. మనం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అని అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆవు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆవు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకప్పుడు మన పల్లెలలో మీ తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసేటప్పుడు కంపల్సరీ ఇంటి ముందర ఆవు ఉంటుంది. ఒక భూమి ఇన్ని సంవత్సరాలు కెమికల్కి అలవాటు పడ్డ భూమిని మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ కన్వర్సేషన్ టైంలో కొంత పీరియడ్ పడుతుంది. సో భూమి కూడా ఇన్ని దినాలు మనం కెమికల్ వేస్తేనే అది మనకు కోఆపరేట్ చేసింది. మరి దాని నుంచి దీనికి మారాలి అంటే సమయం పడుతుంది. అందుకొరకు రైతులందరికీ ఇందాక తమ్ముడు చెప్పినట్టు రైతులందరూ కూడా ఏం చేయాలి అని అంటే మీరు ఈ వ్యవసాయానికి మారాలి అంటే ఆవేశంతోనో మారొద్దు. ఎట్లయితే మనం భూమిని దశల వారీగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, దానివల్ల ఏమీ నష్టం లేదు. సపోజ్ 5 ఎకరాలు ఉన్నాడు, ఒక అర్ధ ఎకరం మార్చుకోండి. 4.5 ఎకరాలలో వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి, వనరులు మొత్తం మనం మళ్ళీ యథావిధే చేసి పెడుతుంటాం. మన అర్ధ ఎకరా ఎప్పుడైతే జవాబు చెప్పడం మొదలు పెడుతుందో, ఏం జవాబు చెప్పడం మొదలు పెడుతుంది? ఒక 2 సంవత్సరాలల్లో నీకు అది జవాబు చెప్పడం మొదలు పెడుతుంది, ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు ఊరికే నువ్వు చూడు అంతే, వాళ్ళ నోటితో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. క్యా హోరే అద్భుతం అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే ఆవు ఇంట్లో ఉంది, ఆవు పెండతోన మనం ఏం చేసినాం? ఘనజీవామృతం చేసుకుంటున్నాం, జీవామృతం చేసుకుంటున్నాం, దాని మజ్జిగతోన వైద్యం చేసుకుంటున్నాం, దాని మూత్రంతోన వైద్యం చేసుకుంటున్నాం, దాన్ని సింపుల్గా చేస్తున్నాం. అర్ధెకర చేయడం వల్ల నువ్వు పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కరిని చేసుకుంటావు, నీకు కష్టం ఉంటుంది అన్న. నేను ఇక్కడ సోఫాలో కూర్చుంటా, ఏసీలో కూర్చుంటా, అర్ధెకర మారాలంటే మారదు. ఇది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి అన్న. సిస్టమ్ ఈజ్ 100% రైట్ సిస్టమ్ అన్న. మీరు అదేమైనా జరుగుతుంది తప్పు అంటే అది మీరు తప్పు చేస్తేనే అది తప్పు రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఘనజీవామృతం కలిపేదానిలో తప్పనే చేసి ఉండాలి, జీవామృతం కలిపేదానిలో తప్పనే చేసి ఉండాలి, బీజామృతం కలిపేదానిలో తప్పు చేసి ఉండాలా, పుల్లటి మజ్జిగ కొట్టేదానిలో తప్పు చేసి ఉండాలా. నువ్వు దాన్ని చూడకపోతే అది నిన్ను చూడదు. ఒకవేళ 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఎకర చేయాలనుకున్నా కూడా చేయండి. కానీ నా ప్రిఫరెన్స్ మాత్రం మీరు ఫస్ట్ ఒక సీజన్, ఒక 6 నెలలు 4 బాక్సులే చేయండి. పొలం ఎక్కువ ఉన్నా సరే దానిలోకి మీకు అనుభవం వస్తుంది. తౌడు నేలలో కూడా మొన్న మేము నాసిక్లో చూసినాము, సౌడు నేలలో కూడా ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఎప్పుడు అదే మన పొలం అలవాటు అయిందంటే 3.5 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత పొలం అంతా కన్వర్ట్ అయిపోయి జీవామృతము, ఘనామృతము, ఆవు ద్వారా చేసే వ్యవసాయంలో భూమి కన్వర్ట్ అయ్యి దానికి అనుగుణంగా మారే పెద్ద గుణం భూమికి ఉందండి. 4 బాక్సులు ఏదైతుందో ఆ 4 బాక్సులలో మనం ఏం చేయాలి అని అంటే ఒక ఉప్పు తప్ప తతిమే అన్ని పండించుకునే ప్రయత్నం మనం చేయాలి. దానిలో చాలా మంచిగా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ దానిలలో పాలేకర్ గారు 32/32 అని 40/40 అని ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి. దానిలో కాలువలు మొత్తము సౌత్ టు నార్త్ ఉండాలి. ఇది ఫండమెంటల్ రూల్ అండి. ఒకవేళ మీది ఇటు ఏట వాళ్ళున్నా అటు ఏట వాళ్ళున్నా 60 ఫీట్లల్లో అట్లా చేసుకున్నంత మాత్రాన నష్టం ఏం లేదు. ఇందాక అబ్బాయి అన్నాడు, అది ఏమన్నా భూమి ఇటు ఏటవాళ్ళు ఉంది సార్, అటు ఏటవాళ్ళు ఉంది, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలంటే మనం ఏం చేయాలి? ఎటు ఏటవాళ్ళు ఉన్నా సరే ప్రతి 60 ఫీట్లకు ఒక కెనాల్ పెట్టుకున్నాం అనుకోండి కింద.
నీరు ఎటుపోయేది ఉంటే ఆ నీటి పోతుంది. ఈ బెడ్ల మీద వచ్చిన నీరు కూడా, కాలువలలో వచ్చింది కూడా ఆ కింది కాలువలో కలిసి అది ఉత్తరానికి పోవాలన్నా, దక్షిణానికి పోవాలన్నా, తూర్పుకు పోవాలన్నా, ఎటు పోవాలన్నా నీ పొలం వాటాన్ని బట్టి అటు వెళ్ళిపోతాయి. గతంలో ప్రతి ఇంట్లో ఆవు తప్పనిసరిగా ఉండేది. అందులో ఎన్నో రకాల దేశీ జాతులు కనిపించేవి. కానీ ప్రస్తుతం కేవలం 10ల సంఖ్యలోనే ఆవుల జాతులు ఉన్నాయి. ఆవుల జాతుల సంతతులు అంతరించిపోకుండా కాపాడుతూ అందరూ ప్రకృతి వ్యవసాయంలోకి మారాలని రైతులు అంటున్నారు. మీ తాతలు, మీ తండ్రులు, అంటే మీ ముత్తాతలు, వీళ్ళందరూ ఎరువులే వేసి పంటలు పండించారా? 1957 వరకు భారతదేశానికి అసలు రసాయనిక వ్యవసాయం తెలియదు. అప్పుడు రసాయనిక వ్యవసాయం తెలియదు కాదు, రసాయనికాలే లేవు. అవునా కదా? మరి అంతకుముందు అన్నం తినలా మన వాళ్ళు? మన భూమికి ఏమని పేరు? మన దేశానికి అన్నపూర్ణ. ఇప్పుడు అంటే ఈ వైచిత్యం మీకు చెబుతున్నాను. ఒక విషయం బాగా ఆలోచించండి. 1957 వరకు నాకు తెలిసి భారతదేశంలో హోటళ్ళు ఉండేవి కాదు. ఎవరైనా ఇంటికి వెళ్తే, మీరు పల్లెకి వెళ్ళారు అనుకోండి, ఇదిగో ఈ తల్లి లాంటి తల్లి రానాయన మా ఇంటికి భోంచేద్దు అని పిలిచేవాళ్ళు. అవునా? అతిథులు మన ఇంటికి వస్తే దేవుళ్ళలాగా చూసేవాళ్ళం. ఇప్పుడు అతిథి వస్తే నువ్వు వస్తా, మా ఇంటికి వస్తా, ఏం తెస్తావు, పోతా, ఏమి ఇచ్చిపోతావు, ఎప్పుడు పోతావు? అంటే మన మైండ్ సెట్ మారింది. ఈరోజు మనం పంటలు ఎక్కువ పండిస్తున్నాం, మనం చాలా అద్భుతమైన ప్రగతిని సాధించాం అనుకుంటున్నటువంటి రోజుల్లో అన్నం అమ్ముకుంటున్నాం. ప్రగతి ఏమీ లేదు అనుకున్నటువంటి రోజుల్లో ఏమో అన్నం దానం చేశాం. అయ్యో నేను చెప్తున్నది 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న గోసంతతి 82 కోట్లు. ఇప్పుడు ఎంత ఉన్నాయంటే 12 కోట్లు. అప్పుడు 82 రకాల గోజాతులు భారతదేశంలో ఉండేవి. ఇప్పుడు 30 జాతులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో కూడా నికార్సైనటువంటి జాతులు 12 మాత్రమే. నికార్సైన జాతులు 12 మాత్రమే. మన గోమాతను బాస్ ఇండికస్ అంటారు, ఇంగ్లీష్లో బాస్ ఇండికస్. ఒక్క గోవు మీ ఇంట్లో ఉంటే, రైతులందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు కాబట్టి, కాపాడాల్సింది గోశాలలు కాదు. గోశాలలకు అస్సలు గోవును పంపించకండి. కాపాడాల్సింది రైతు. గోవును రైతు నమ్మి కాపాడడం అంటూ జరిగితే ఈ దేశం మొత్తం గోవులతో నిండిపోద్ది. ఏ ఇంట్లో గోమాత ఉంటుందో ఆ ఇల్లు జబ్బులకు దూరంగా ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయినటువంటి సత్యం. సరే, ఇంకొక చిన్న విషయం చెప్తా. ఎందుకు అట్లా? దేనికైనా మనం ఫస్ట్ దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఏంది, ఇది కదా మనం అడిగేది. మామూలుగా ఇందాక మా రామారావు గారు గోవుకు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. అవునా? ఒక పరిశోధన జరిగింది అమెరికాలోనే. ఆరాని ఇప్పుడు కొలిచేటటువంటి, ఆరా అంటే తెలుసు కదా, విన్నారా? ఆరా తెలియని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఆరా, చెప్తాను. మన శరీరంలో ఒక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. అవునా?
అది తన అయస్కాంత శక్తిని బయటకు వదులుతూ ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి ఇప్పుడు మనకు దేవుడి విగ్రహం కానీ చూస్తే, దేవుడి విగ్రహానికి వెనుక ఒక రౌండ్ చుట్టి ఒక తెల్లటి ఇది ఏర్పాటు చేస్తాం. దాన్ని ఆరా అంటారు. దేవుడికే కాదు, ప్రతి మనిషికి ఉంటుంది ఆరా. ఈ ఆరాను బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని కూడా చెప్పచ్చు. అది కూడా ఒక విజ్ఞానం ఇప్పుడు వెల్లివిరిసింది. మామూలుగా ఆరాను చెక్ చేసి గోమాత చుట్టూ తిరిగిన తరువాత, అంటే ప్రదక్షిణం చేసిన తరువాత ఆరాను చెక్ చేస్తే ఆరా ఎంత పెరిగిందో తెలుసా? 15 మీటర్ల ఆరా పెరిగింది. ఒక్క అడుగు ఉన్న ఆరా 15 మీటర్లు పెరిగింది గోవుకు ప్రదక్షిణం చేస్తే. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఈ విషయం అనుకున్నది మనోళ్లే, దీన్ని నిర్ధారించింది పాశ్చాత్యులు. మనతో పాటు మన కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని కొద్ది స్థలంలోనైనా చేయాలని అభ్యుదయ రైతు మనోహర్ చారి అంటున్నారు. ఆవుతో వ్యవసాయం చేయడం అంత సులభమేం కాదని, కానీ ఈ విధానంలో అందరికీ ఆరోగ్యాన్ని అందించిన వారవుతామని రైతులు తమ అనుభవాలను తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో తొలుత మనం ఏం చేయాలంటే మన కుటుంబ అవసరాలకు తొలుత మనం పండించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి వరకు మనం పండించుకోవాలి. ఒక 60-70% మనము మన పొలంలో మనం పండించుకోవాలి. రైతుకు ఒక దేవుడిచ్చిన వరం ఏంటంటే మిగతా వాళ్ళకి అందరికి ఇవ్వలేదు. ఒకటి ఏంటంటే మన సొంతంగా మన కళ్ళతోని మనం శ్రమ చేసి మనం పండించుకొని మనం తింటాం మన నమ్మకంతో. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది జీరో బడ్జెట్ ఏం కాదు, పెట్టుబడి లేని వ్యవసాయం ఏం కాదు. దీనికి పెట్టుబడి చాలా అవుతుంది, ఇబ్బందులు దానికంటే ఎక్కువ ఉంటాయి. రసాయన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయంలో ఇబ్బందులు ఎక్కువ. మీరు దిగి చూసినాక మీకు అర్థమవుతుంది ఏందనేది. ఇప్పుడు నేను చెప్తే ఎంత ఇదేంది అంటారు, కానీ కాదు అట్లా. దీని ఇబ్బంది ఎక్కువ. పెండ ఎవరు కలపరు, వడబోతే ఎవరు పెండ వేయరు, జీవామృతం ఎవరు తయారు చేయరు, పంచగవ్య ఎవరు తయారు చేయరు, పేడను ముట్టేవాళ్ళు ఎవరు లేరు. రసాయనాలు అంటే పడి చేస్తారు, ఏళ్ళు పెట్టి చేతులు పెట్టి తిప్పుతారు. దాంట్లో దీని వాసన పోదు. పంచగవ్య కలిపిన దాని వాసన 3-4 రోజుల వరకు పోదు చేతులకు. నీవన్నీ సబ్బులు పెట్టినా పోదు, గ్యారంటీ ఇస్తా. అది అయితే రసాయనాలు సింపుల్గా అవుతాయి కాబట్టి ఇదని దీనికి ఎవరు మొగ్గు చూపడం లేదు చేసేవాళ్ళు, కూలీలు. కొన్ని ప్రాంతాలకు కూలీలు రావడం లేదండి స్ప్రే చేయడానికి. ఈ ప్రకృతి వ్యవసాయంలో స్ప్రే చేయాలంటే దశపండి, నీమాసనం, పంచగవ్య స్ప్రే చేయాలంటే కూలీలు కూడా రారు. అదే రసాయనాలు అయితే వస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు దీనికి. ఇంట్లో వాళ్ళ పాత్ర కూడా చాలా కష్టం ఇది. కాబట్టి మనం అన్నిటిని ఎదుర్కొని మనం పోతున్నాము, మనం ముందుకు పోవాలి. ఖచ్చితంగా మనం పండించుకోవాలి. పంటలు పండవనేది ఏం లేదండి ఇందులో. ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండవనేది లేదు, పెట్టుబడి బాగానే అవుతుంది. పంటలు పండుతాయి, కానీ దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఏదో సాధిద్దామని వస్తారు. ఎంతో పెద్ద ఎత్తున మనం చేయాలని వస్తారు. అట్లా పెద్ద ఎత్తున కాకుండా అన్ని రకాలు వాడుకోవాలి. ఒక్కటే దాంతో మటుకు పంట పండది. ఒక్కటే ఎంత ఆరోగ్యవంతుడైనా పాలు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ పాలు తాగి మాత్రమే మనిషి బతకలేడు, ఇది గ్యారంటీగా. దాంతోపాటు మనకు అన్ని పోషకాలు అవసరం. వ్యవసాయం చేయాలంటే పశువులేంటి అవసరము, పచ్చిరొట్టె ఎరువు అవసరము, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, జీవామృతము, గోకృతము, పంచగవ్య, వేస్ట్ డికంపోజరు, ఈ పశువుల పెంట, ఇలా రకరకాల పంటలు పదార్థాలు వేసినప్పుడే మనకు పంటలు పడతాయి. కానీ ఓన్లీ ఒక్కటే వేసి ఇది ఒక్కటే వాడని చెప్పి చాలామంది ప్రచారం చేస్తున్నారు. అది శుద్ధ నా అనుభవం అయితే కాదది. నా అనుభవంలో అన్నీ వాడవలసింది, వాడితేనే పంట పడితే దిగుబడి వస్తుంది. పూర్తి కుటుంబ సభ్యుల సహకారంతో మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే, నమ్మకంతో చేస్తే మనకే ఇబ్బంది ఉండదు. ఇంకోటి ముఖ్యమైనది అంటే మనకున్న పొలంలో 4 ఎకరాల పొలం ఉంది ఉదాహరణకు రైతుకు. ఒకటే పంట పెట్టొద్దండి, 4-5 రకాల 5-6 రకాల పంటలు పెట్టుకోవాలి. నేను చిన్న రైతును, నాకు సుమారు 8 ఎకరాల భూమి ఉంటుంది. నీకు 8 ఎకరాలు రేగడి భూమి, బోరు సౌకర్యం ఉంది. నా వ్యవసాయ క్షేత్రం ఇట్లా కూడా చేస్తారా అన్నంత రేంజ్ ఉంటుంది వ్యవసాయం. అంత సింపుల్గా ఏం లేదు వ్యవసాయం మాది. అది చాలా బాగుంటుంది. ఇట్లా కూడా చేస్తాను. నాతో ఉల్లి, వెల్లుల్లి, కంది, పసుపు, అల్లము, ఇలా రకరకాల పంటలు వేస్తాం. నేను ఇంతకుముందు అరటి, బొప్పాయి, జామ ఇలాంటి పంటలు పండించేవాడిని.
సరే కాలక్రమంలో ఆరోగ్యం అనుకూలించక పంట పొరబడి మార్చి ఈ వెల్లుల్లి మా స్పెషాలిటీ. తెలంగాణలో ప్రతి వ్యవసాయంలో పండించే వెల్లుల్లి నేను మాత్రమే. అంటే ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది అయినారు, నేను పండిస్తే వెల్లుల్లి. మీరందరూ ఉన్న దాంట్లో రకరకాల పంటలు వేయండి, మనం మార్కెటింగ్ చేసుకునే పంటలే వేయండి. కానీ ఏదో వస్తున్నాయని చెప్పి అవతలకు వచ్చిన యూట్యూబ్లో చూసి వాళ్ళు ఖర్జూర పెట్టినరు, ఇది పెట్టినరు అని చెప్పి మనం ఆ రూట్లో మనం పోకూడదు. రైతు అనేవాడు సరే వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, డబ్బున్న వాళ్ళు చేస్తారు, కార్పొరేట్ వ్యవసాయాలు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ రైతు అనేవాడు మటుకు ఖచ్చితంగా అట్లా చేయకండి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. మనం సొంతంగా కష్టపడాలి, మనం ఖర్చులు తగ్గించుకోవాలి, మనకు ఉన్నంతలో మనం పోవాలి. ఆరోగ్యంగా జీవించాలంటే మనం ప్రకృతి వ్యవసాయాలు వండే పంటలు మనం పండించుకోవాలి. రెండు 2010 నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయం అండి. 2010 నుంచి 100% ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తున్నా. ఎలాంటి రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులు వాడకుండా పంటలు పండిస్తాము. మేము ఇంతకుముందు బెల్లం తయారు చేసేవాడిని. పాతకాలం వ్యవసాయం గురించి తెలుసు, కొత్త కాలం వ్యవసాయం గురించి తెలుసు. మీరు ఏ వాడినా కూడా మీరు తెలంగాణలో పంట అప్పుడు 60-65 వండే పంటలు వామ, మకార, ఎవ్వలు, గోధుమల నుంచి నేటి తరము ఆపిల్ బేరు కానీ, మనకు ఈ నూనె గింజలు కానీ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇవన్నీ గురించి బాగా అనుభవం ఉంది. మేమేమైనా చెప్తాము. దీంట్లో ముఖ్యంగా పంట పండాలంటే నేల, వాతావరణము, విత్తనాలు, ఈ 3 ముఖ్యమైనవి. ఏ నేలలో ఏ పంట పడుతుంది అనేది కూడా ముఖ్యమైనది మనకు. తర్వాత విత్తనాలు ఏ వేసుకోవాలనేది కూడా ముఖ్యమైనది మనకు. సమయం కూడా ముఖ్యమైనది. ఈ 3 పండితేనే మనకు పంట పడుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా వచ్చేది చీడపీడలు, కషాయాలు, ద్రవణాల గురించి. నేను కషాయాల ద్రవణాల గురించి బాగా చాలా రోజుల నుంచి కషాయాల ద్రవణాలు తయారు చేస్తున్నా. ఈ కషాయాల ద్రవణంలో బాగా ఉన్నంత వరకు బాగానే అనుభవం ఉంది. మనకు మామూలుగా వాడే దాంట్లో నీమాశ్రము, దశపర్ణి, అగ్నాశ్రము, పంచగవ్య, తూటికాడ కషాయము, పేడమూత ఇంగు ద్రవణము, షొంటుపాల కషాయము, పాల కషాయము, మనకు బావిల కషాయము, ఇలా రకరకాల కషాయాలు ఉంటాయి. ఈ కషాయాలు ఎలా తయారు చేయాలంటే ఆ సమయం సరిపోదు. మనకు కషాయం చెప్పాలంటే దశపర్ణి కషాయం చెప్పడానికి 30 నుంచి 40 నిమిషాలు తీసుకుంటుంది. కాబట్టి సామాన్య కషాయం అందరికీ మిత్రులకు తెలుసు ఏ కషాయం ఏం పనిచేస్తుంది అనేది. కాబట్టి మీ కషాయాల గురించి నేను ఒక పుస్తకం రాసిన, కషాయం ఓన్లీ కషాయాలు ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా వాడాలి, ఏ పంటల మీద వాడాలో బుక్ తయారు చేసిన. ఆ బుక్ మీరు తీసుకోండి అవసరం అనుకుంటే. అప్పుడు ఊళ్ళో నాకు ఆవులు లేవు. ఆవులు లేకుంటే హైదరాబాద్ నుంచి క్యాన్లో ఆవు మూత్రం గోశాల నుంచి తెచ్చేది. గండిపేటలో మాకు వేణుగోపాల గోశాల ఉంది. ఆ క్యాన్లో ఆవు మూత్రం తెచ్చి గో ఆధారిత వ్యవసాయం గురించి నేను చేసేది. జీవామృతము, ఘనజీవామృతం ఈ 2 చేసేదాన్ని. చేసి ముందు పల్లీలు పండించిన. 1 ఎకరానికి నాకు 40 బస్తాలు వచ్చింది పల్లీలు. మళ్ళీ సంవత్సరం ఏం చేసిన, కొన్ని ఒడ్లు పండించిన. ఆ సంవత్సరం నాకు ఎకరానికి 30 బస్తాలు వచ్చినాయి. మళ్ళీ సంవత్సరానికి 40, ఇప్పుడు 45 వస్తున్నాయి. మంచిగానే ఉంది పంటలు. మామిడి తోట వేసిన. మామిడి తోటలో ఆ పళ్ళు తిన్న వాళ్ళు మళ్ళీ సిటీ నుంచి వచ్చి మా తోటకాడికి వచ్చి పళ్ళు తీసుకుపోతారు. అంత మధురంగా ఉంటాయి, అంత టేస్ట్గా ఉంటాయి. మామిడి పళ్ళు ఉంటాయి, పల్లీలు, కందులు, జొన్నలు, వడ్లు, ఈ పంటలు పండిస్తా. మళ్ళీ మా పంట ఎట్లా పోతుందంటే నవత ట్రాన్స్పోర్ట్ నుంచి బ్యాంకులకు డబ్బులు వస్తాయి, ట్రాన్స్పోర్ట్ నుంచి బియ్యం పోతాయి. ఎక్కడెక్కడ బియ్యం అంటే ఖమ్మము, గుంటూరు, నెల్లూరు, బెంగళూరు, హైదరాబాదు. కానీ మా ఊరు చుట్టూ అయితే ఎవరు కొనుక్కోరు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే లాస్ అవుతాం అనుకుంటారు. లాస్ ఎప్పటికీ కాము. కానీ చేసే విధానాన్ని బట్టి ఒక్కసారి 4 ఎకరాలు చేయకండి. 2 ఎకరాలు అది, 2 ఎకరాలు ఇది చేసుకోండి. అది సారవంతమైన తర్వాత మళ్ళీ ఈ పొలం చేసుకోండి. అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, మనకు లాభం కలుగుతుంది. ప్రతి ఒక్కరం గోమాతను రక్షిస్తాము, భూమాతను కాపాడుదాము. మన మాతను ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత లాభం కలుగుతుంది. సుభాష్ పాలేకర్ పంటల సాగు విధానంలో పండిస్తున్న రైతు తన అనుభవాలు తెలిపారు. కుటుంబ సమేతంగా తాను అందరి సహకారంతో ప్రకృతి సిద్ధంగా పంటను సాగు చేయగలుగుతున్నానని, అందరూ రైతులు గో ఆధారిత విధానంలో వ్యవసాయం చేయాలని తోటి రైతులను కోరారు. ప్రస్తుతం వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులను ఉద్దేశించి
వరి, పల్లి పంటను సాగు చేస్తున్న రైతు తన సాగు అనుభవాలను తోటి రైతులకు వివరించారు. సెప్టెంబర్లో సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ జరుగుతుందని పేపర్ ప్రకటన ద్వారా ఒక విలేకరి ద్వారా తెలుసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. ఆయన సూచనలు 3 రోజులుండి తూచా తప్పకుండా పాటించుకుంటూ అదే సంవత్సరం సెప్టెంబర్లో రాగానే అన్ని ఎక్కడివక్కడ బయటికి పారేసిన యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ మా చుట్టాలకి ఇచ్చేసిన మందులు కూడా ఇంట్లోకి బయటకు వేసేసిన. ఆయన చెప్పిన కషాయాలే, ఆయన చెప్పిన మందులతోటి చేసిన వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా పెరిగింది పచ్చేను. మనకి ఎప్పుడైతే ఈ కెమికల్ వ్యవసాయం వచ్చిందో మెల్లగా దవాఖాన పాలైన, అప్పటికి ఒక దవాఖాన లేదు. 96 వరకు నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇంటి దగ్గరనే నా కొడుకులకు నా భార్య జన్మనిచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే మానుకున్నామో, ఈ తెగుళ్ళకి అలవాటు అయిపోయినామో, ఇప్పుడు నా మామిడి అసలు మా వాళ్ళు కూడా నా కొడుకులు ఇద్దరు బాగా సహకరించేవాళ్ళు. మామ కొద్దిగా ఎబ్బెట్టుగా ఉండేది. ఏం చేసినాం, మామిడి చెట్టు కింద ఆ జీవామృతం కొరకు 2 తొట్లు వేసినాం. అండ్ల 400 లీటర్లు, ఇండ్ల 400 లీటర్లు చెట్టు కింద వేసిన నీడ ఉండాలని. ఆ మీరు కూడా ప్రాక్టికల్గా చేయండి, చూడండి. తప్పకుండా ప్రయోగం చేయలేదు, మొత్తం చేస్తే మొక్కల్లో కనిపించదు. ఆ చెట్టు కింద వేసినాము. ఆ జీవామృతాన్ని వేస్టేజ్ అంతా ఆ చెట్టు కిందనే వదిలేసినాం. నవంబర్లో ఎప్పుడైనా చెట్టు పూతకి వస్తుంది. పూతకు వచ్చే వంతరకు నీళ్లు పెట్టు, దాన్ని శాస్త్రవేత్తలు చెప్తారు. ఎప్పుడైతే చెట్టు కింద ఆ జీవామృతాన్ని వేస్టేజ్ని దాన్ని కింద వదిలేమో చెట్టు ఒక ఊపున వచ్చేసింది, ఎగురు వచ్చేసింది. ఒకటిసారి మూరెడు కొమ్మలు సాగినాయి. అరే ఏంద్రా, ఇంకొక చెట్టు ఉంది దాని పక్కల, దానికి మేము అది వేయలేదు. ఆ చెట్టు కింద తొట్టి లేదు కాబట్టి దానికి వేయలేదు. అది మనం ఈ పక్కన చూస్తే చెట్టు ఆకలికి వెళ్ళి నక్షత్రాలు, పగలేమో సూర్యుడు కనిపిస్తాడు. ఈ చెట్టు కింద ఎట్లా ఉందంటే ఏసి కంటే అద్భుతంగా ఉంది ఈ చెట్టు. కరెక్ట్ టైంకి ఆ చెట్టు ఎప్పుడు పూత వచ్చిందో ఇది కూడా పూత వచ్చింది, ఇగురుతో పాటు పూత వచ్చింది. పోయినసారి చిన్న గెల వచ్చిన కొమ్మరె రెమ్మ ఈసారి పొడుగు వచ్చింది. దాదాపు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పట్టింది కాపు. నల్ల తామర వచ్చినా కూడా పైన ఎగిరిపోయింది. కానీ వేప నూనె కొట్టిన దాంట్లో నేను జీవామృతం వేప నూనె 2 కొట్టినా. కాకపోతే ఏంటంటే వేప నూనె సొంతంగా తయారు చేసుకున్నా. నేను సొంతంగా తయారు చేసుకుని ఆ వేప నూనె జీవామృతం కలిపి కొట్టినాము. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆవుకి గడ్డేసి గిని పాలిస్తుంది. మనం తాగుతున్నాం, బతుకుతున్నాం. సత్యంత వరకు ఇస్తుంది. అమ్మ 9 నెలలు ఇచ్చినా మనం సత్యంత వరకు వేస్తే గడ్డేస్తే పోయి ఆవు పాలిస్తుంది. కానీ అన్నం పెట్టే భూతల్లికి విషమిచ్చి ఆ విషాన్ని మనం తిని మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి ఒక 4 ఇయర్స్ అవుతుంది. మేము ప్రధానంగా వరి, పల్లి ఎక్కువ వేస్తాము. వరి మా ఒట్టుకు మేము పండించుకుంటాము. పల్లీలు మాత్రము ఒక 4 ఎకరాస్ వేస్తాము. ఆ పల్లీలు మాకు స్టార్టింగ్లో కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు మాకు చాలా పెట్టుబడి ఎక్కువ అయ్యేది, దిగుబడి తక్కువ వచ్చేది. పురుగుల మందులకి, కషాయాలకి మేము అవి వేసిన విత్తనాలు కూలీలకి, వారికి విత్తనాలు తీసే వాళ్ళకే సరిపోయేది. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినాక మేము కెమికల్లు వాడకుండా ఈ కషాయాలు తయారు చేసుకోవడం వల్ల మేము మా పల్లికి ఒకసారి విపరీతమైన పురుగు పట్టడం వల్ల మనోగ్రోమోర్ షాపులకి వెళ్తే అతను ఒక 10 ఎకరాలు వేసామండి. అప్పుడు 10 ఎకరాలకి మాకు అతను పోయి పురుగులకు మందులు ఆడితే అన్నీ కలిపి ఒక 20,000 చేశాడు బిల్లు. అంటే నాకు ఇంత బిల్లు పెట్టడం వల్ల మనకు ఎందుకు ఇంత బిల్లు పెట్టడం అని ఒక ప్రకృతి రైతుని అడిగితే, అన్న ఏం లేదన్నా, నువ్వు ఒక కషాయం చెప్తా, ఆ కషాయం కొట్టు, దాని తర్వాత నీకు రిజల్ట్ బాగుంటుందంటే ఆ రైతు చెప్పిన సమాచారం అని నేను విని ఆయన నాకు చెప్పిన కషాయం ఏంటంటే అగ్నాస్త్రం చెప్పాడు. అగ్నాస్త్రం నాకు తయారు చేసుకోవడానికి ఒక 800 ఖర్చు అయిందండి. ఒక 800 ఖర్చు అయింది. ఆ 800తోటి ఆ కషాయం తయారు చేసి కొట్టిన 3 డేస్కి ఆ పురుగు ఇంతింతలా పురుగు ఉన్నదండి. మామూలుగా ఎంత అంటే ఒక బెబ్బరి గింజ అని తెలుసా అండి మీకు? బెబ్బరి గింజలా ఉన్నది అది ఒక్కొక్క పురుగు. అది 3 డేస్లో అట్లే ఆకుకు అతుకపోయిందండి బిర్రగా. అప్పటి నుండి మనం కొడితే ప్రకృతి వ్యవసాయం చేయాలి, చేయకపోతే వదిలేయాలి. కానీ ఆ నుండి డిసైడ్ అయ్యి నేను ఇప్పటికీ ఒక 4 ఇయర్స్ అవుతుందండి.
పల్లిలో మాత్రం కానీ కలుపు మందు కానీ యూరియాలు డిఏపీలు కానీ గుళికలు కానీ ఏంటివి ఒకటి ఉడక వేయమండి. ఎంత తక్కువలో పంట వండినా ప్రకృతి వ్యవసాయంలో చేస్తే తక్కువలో వండినా కానీ రైతు మాత్రం నష్టపోడండి. వ్యవసాయానికి నేలతో పాటు అతి కీలకమైంది నీరు. అలాంటి విలువైన నీటిని ఒడిసి పట్టుకొని అందరూ వినియోగించుకోవాలని గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షులు సూర్యకళ అన్నారు. ప్రకృతిలో ఉన్న జీవరాశులను కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు పంటలు సాగు చేయాలని అన్నారు. అలాగని మన కర్తవ్యాన్ని మనం మానలేం. ఈ రకంగానైనా మనము మన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. నీటి వ్యవస్థని మనం మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. నీటిని చాలా వినియోగించుకున్నాం. నీటిని పొదుపుగా వాడమని నేను చెప్పను, ఎందుకంటే అది కాదు గ్రామభారతి చెప్పాల్సింది. నీటిని వృధా కాకుండా ఏదైతే వర్షం నీరు వస్తుందో దాన్ని మనము పట్టుకోవాలి, కాపాడుకోవాలి. మన మడుల్లో కాపాడుకోవాలి, మన ఇళ్లల్లో కాపాడుకోవాలి. సో వాటర్ హార్వెస్టింగ్ పెట్టిని మన ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవాలి, మన వ్యవసాయ మడుల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని సభాముఖంగా విన్నవిస్తున్నాను. మీ బోర్లు ఏమైనా ఎండిపోతున్న పరిస్థితిలో ఉంటే వాటర్ రీఛార్జ్ చేసుకోవడానికి ఆ సిస్టమ్స్, బోర్వెల్ రీఛార్జ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ చేసుకునే రకంగా మళ్ళీ నీటిని మన బోర్లోకి అందిస్తే ఆ బోర్ మళ్ళీ మనకు నీరు అందిస్తుంది కాబట్టి ఆ వ్యవస్థని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. పిట్టలు ఇవన్నీ మనకు 25% తగ్గింది పంట. అంటే మనం పిట్టల్ని రానివ్వకుండా, పశువుల్ని రానివ్వకుండా, జీవరాశుల్ని బ్రతకనివ్వకుండా వ్యవసాయం చేయాలనుకుంటే అదే కుదరని పని. అందుకని మళ్ళీ వాటిని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. రావి చెట్లని మన మడుల్లో మళ్ళీ వేస్తారని మనకు కూడా మంచిది, అన్ని జీవరాశులకు మంచిది, నీటి వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వెట్టివేరు కూడా చాలా మంచి పంట. మీరు గనక మీ వ్యవసాయ భూముల్లో వేసుకుంటే అది ఎన్నో ఫీట్లు లోపలికి వెళ్ళి మీ భూగర్భ జలాలని పెంచుతుంది అది వెట్టివేరు. మీడియా ప్రతినిధులు కూడా వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ కొద్ది వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదరించాల్సిన అవసరం మనకుంది. హెచ్ఎంటీవీ వారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, శరత్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.